Okay. So what is the name of the subject? ఏంటి మన సబ్జెక్ట్ నేము? Structure, sir. ఏంటది? Data structure. Data structure, sir. Types of data structures. Data structure. Types అదే of. డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి, అంతే కదా మన సబ్జెక్టు. Yes, sir. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్, వై వీఆర్ యూజింగ్ దిస్ డేటా స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ చెప్పానా లేదా? Yes, Yes, sir. Chapter, sir. చెప్పాను. సో వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్? డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ సే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో కంప్యూటర్ మెమరీలో కనుక మనం డేటా కనుక అరేంజ్మెంట్ చేసుకోగలిగితే ఆ టాపిక్ ఏమంటామంటే డేటా స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు. సో మెయిన్ పాయింట్ రిమెంబర్, డేటా స్ట్రక్చర్లో ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇక్కడ ఏంటి అని అడిగితే కంప్లీట్గా కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తాము. వన్స్ మనకు ఆ కాన్సెప్ట్ కనుక వచ్చింది, అర్థమైంది అనేటువంటి కాన్సెప్ట్ కనుక వస్తే దాన్ని మనము సి లాంగ్వేజ్లో రాయొచ్చు, C++లో రాయొచ్చు, జావాలో రాయొచ్చు, ఎందులో అయినా సరే రాసుకోవచ్చు. సో ఈ డేటా స్ట్రక్చర్ని బేసికల్గా ఎన్ని రకాలుగా విడగొట్టారు అని అడిగితే 2 రకాలుగా విడగొట్టారు. సో ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు అని అడిగితే సింప్లీ సే లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ అని, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాట్ ఈజ్ మీన్ బై ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని కనుక హ్యాండిల్ చేయాలి అనుకుంటే అలాంటి మల్టిపుల్ ఎలిమెంట్స్ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడేటటువంటిదే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. అందులో లీనియర్ అండ్ నాన్ లీనియర్. ఈ లీనియర్లో వచ్చేటప్పటికి మళ్ళీ నాలుగు కేటగిరీస్ ఉంటాయి. యారేస్, నెక్స్ట్ వన్ లింక్డ్ లిస్టులు, తర్వాత స్టాక్స్, తర్వాత క్యూస్ అనేటటువంటివి 4 టాపిక్స్ చెప్పడం జరిగింది. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ట్రీస్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫ్స్ అని చెప్పేసి 2 టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం సక్సెస్ఫుల్గా అరేస్ గురించి మాట్లాడుకున్నాం. సో వాట్ యూ మీన్ బై అరే అని అడిగితే అన్ అరే ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ అనేటటువంటి దాన్ని అరే అంటారు. అదేవిధంగా అలోకేటింగ్ ద మెమరీ ఇంటూ కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అరే అని కూడా చెప్తూ ఉంటారు. మెమరీ అనేటటువంటిది కంటిన్యూషన్గా అలొకేట్ అయితే దాన్ని అరే అని మాట్లాడతారు. లేదా ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక మనం ఒక చోట కనుక పెడితే దాన్నైనా సరే అరే అని చెప్తూ ఉంటారు. సో బేసికల్లీ ఈ యారేలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే 2 రకాలైనటువంటి యారేస్ కనిపిస్తూ ఉంటాయి. అదేంటి అని అడిగితే ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఫస్ట్ వన్ సింగిల్ డైమెన్షనల్ యారే అండ్ ద సెకండ్ వన్ డబుల్ డైమెన్షనల్ యారే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ డైమెన్షనల్ యారే అండ్ వాట్ యూ మీన్ బై డబుల్ డైమెన్షనల్ యారే అని అడిగితే సో ఇంటీజర్ ఏ ఆఫ్ 10 అన్నాం అనుకోండి సార్. సో ఎప్పుడైతే నేను ఇంటీజర్ ఏ ఆఫ్ 10 అన్నాము అంటే ఆటోమేటిక్గా ఆ ఏ అనేటటువంటి దానిలో 10 ఎలిమెంట్స్ ఉంటాయి. అలాంటి రిప్రజెంటేషను సింగిల్ డైమెన్షనల్ యారే. డబుల్ డైమెన్షనల్ యారేలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే రో రిప్రజెంటేషను, కాలం రిప్రజెంటేషను కనిపిస్తూ ఉంటుంది. దాన్ని యాజ్ యూజువల్గా డబుల్ డైమెన్షనల్ యారే అంటారు. అలాంటి డబుల్ డైమెన్షనల్ యారేకి సంబంధించింది మనకి మ్యాట్రిసెస్లో దొరుకుతుంది కాబట్టి మనం డబుల్ డైమెన్షనల్ యారే అనగానే మ్యాట్రిక్స్ గుర్తొస్తూ ఉంటుంది. So whatever the topics we are concerned in the arrays having some kind of disadvantages, ఆ డిసడ్వాంటేజ్ ఓవర్కమ్ చేసి వచ్చినటువంటి దాన్ని లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో లింక్డ్ లిస్ట్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే సింప్లీ సే కనెక్టింగ్ ద మెమరీ. సో మెయిన్ వచ్చినప్పటికి ఏంటంటే లింకింగ్ ద నోడ్స్. సో ఒక నోడ్ని ఇంకో నోడ్తో కనుక కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే అలాంటి రిప్రజెంటేషన్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ కనెక్టింగ్ ద మెమరీ అని కూడా చెప్తూ ఉంటారు. లింక్డ్ లిస్ట్లో ప్రతి ఒక్కదాన్ని ఏమంటాం సార్ అడిగితే నోడ్ అని కాల్ఫర్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కదాన్ని నోడ్ అని చెప్తూ ఉంటారు. సో వాట్ డూ మీన్ బై నోడ్ అని అడిగితే నోడ్ హ్యాస్ బిన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 పార్ట్స్. ప్రతి ఒక్క నోడ్లో ఖచ్చితంగా 2 పార్ట్స్ ఉంటాయి. వాటిని డేటా పార్ట్ అంటారు అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పుడు దాన్ని అడ్రస్ పార్ట్ అని మాట్లాడతారు. సో డేటా పార్ట్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే వాట్ ఎవర్ ద డేటా వీ వాంట్ టు స్టోర్, మనం ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో దాని అన్నింటినీ డేటా పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ సెకండ్ వచ్చినప్పటికి అడ్రస్ పార్ట్లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి అడ్రస్ పార్ట్లో సేవ్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటి మనకి లింక్డ్ లిస్ట్లో కనబడుతూ ఉంటుంది. లింక్డ్ లిస్ట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. సింగిల్ లింక్డ్ లిస్ట్ అని, డబుల్ లింక్డ్ లిస్ట్ అని ఉంటుంది. వాటి గురించి నేను స్టాక్స్, క్యూస్ అయిపోయిన తర్వాత దెన్ వి స్టార్ట్ విత్ లింక్డ్ లిస్ట్. సో థర్డ్ టాపిక్ గోస్ టు స్టాక్స్ అని మాట్లాడతారు. స్టాక్ అంటే ఏం లేదు, ఇట్స్ నథింగ్ బట్ సింప్లీ సే నౌ వీఆర్ ఇన్ ద
ఏ టాపిక్ లో ఉన్నాము అని అడిగితే స్టాక్స్ లో ఉన్నాము. సో వాట్ యు మీన్ బై స్టాక్ అని అడిగితే స్టాక్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఎలిమెంట్స్. డేటా ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని కనుక స్టోర్ చేయాలి అనుకుంటే స్టాక్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ స్టాక్ లో వచ్చినప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే వేర్ ద ఇన్సర్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిలీషన్ మస్ట్ బి డన్ అట్ వన్ అండ్ ఓన్లీ కాల్డ్ యాజ్ అ టాప్. సో అందులో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే స్టాక్ లో ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలన్నా లేదా ఒక ఎలిమెంట్ అనేటటువంటి దాన్ని రిమూవ్ చేయాలి అన్న ఒక సైడ్ నుంచి మాత్రమే చేస్తారు. దాన్ని ఏమంటారంటే టాప్ అని మాట్లాడతారు. సో బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని పనిచేస్తూ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ స్టాక్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మనకి రెండు రకాలైనటువంటి దారులు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటారంటే స్టాక్ యూజింగ్ యారేస్ అని మాట్లాడతారు. అండ్ ద సెకండ్ వన్ వచ్చేటప్పటికి స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ అని మాట్లాడతారు. సో స్టాక్ యూజింగ్ యారేస్ లో ఎలా వాడతాము, స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ అనేటటువంటిది ఎలా వాడతారు అనేటటువంటిది ఆల్రెడీ నేను ఒకసారి ప్రోగ్రామ్స్ రాశాను, ఆ రాసి ఎగ్జిక్యూట్ చేశాను. ఆ ప్రోగ్రామ్స్ నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం కూడా జరిగింది. తర్వాత ఈ స్టాక్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని గురించి కనుక చెప్పాలి అనుకుంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో స్టాక్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. అందులో ఏంటి అని అడిగితే మెయిన్ కాన్సెప్ట్ గోస్ టు అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేయడానికి వాడుతూ ఉంటారు. ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఏం చేస్తామని అడిగితే మనకి బేసికల్ గా మూడు రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో మనకి ఖచ్చితంగా మొహమాటం లేకుండా మూడు రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ రావడం జరిగింది. ఆ మూడు రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని అడిగితే ఇన్ఫిక్స్ నొటేషను, అదేవిధంగా ప్రిఫిక్స్ నొటేషను, యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ మూడు రకాలైనటువంటి నొటేషన్స్ ని ఎవరు చెప్పారు అని అడిగితే జాన్ లుకాసావిజ్ అనేటువంటి ఆయన ఒక పాలిష్ మ్యాథమెటిషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు. ఆ జాన్ లుకావిజ్ అనేటువంటి పాలిష్ మ్యాథమెటిషియన్ చెప్పినటువంటి ప్రపోజ్ చేసినటువంటి ఆ రెండు నొటేషన్సే ప్రిఫిక్స్ నొటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ఫిక్స్ నొటేషన్. లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. సో వాట్ యు మీన్ బై ఇన్ఫిక్స్ నొటేషన్ అండ్ వాట్ యు మీన్ బై ప్రిఫిక్స్ నొటేషన్ అండ్ వాట్ యు మీన్ బై పోస్ట్ ఫిక్స్ నొటేషన్. సో ఎందుకు సార్ వీటిని అని అడిగితే మనము స్టాక్ అనేటటువంటి కాన్సెప్ట్ ని రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చెప్పాలి అనుకుంటే మనం రాసినటువంటి ఈ ఇన్ఫిక్స్ నొటేషన్ అనేటటువంటి దాన్ని పోస్ట్ ఫిక్స్ కిందకి మార్చుకోవాలి అన్నా లేదా ఈ పోస్ట్ ఫిక్స్ నొటేషన్ ని ప్రిఫిక్స్ నొటేషన్ కిందకి మార్చుకోవాలి అన్నా డెఫినెట్లీ వీఆర్ యూజింగ్ వన్ ప్లాట్ఫామ్. అలాంటి ప్లాట్ఫామే స్టాక్. సో అందుకనే స్టాక్ అప్లికేషన్ ఏంటి అని అడిగితే దానికి చెప్పేటువంటి కాన్సెప్టే ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ అని చెప్తుంటారు. దాంతోపాటు ఒక నొటేషన్ ఇంకో నొటేషన్ లో కనుక కన్వర్ట్ చేయాలి అన్నా బ్రహ్మాండంగా యూజ్ చేయడం జరుగుతుంది. రైట్, బాగుంది. సో ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే అసలు ఈ మూడు ఎక్స్ప్రెషన్లు ఏంటి అని అడిగితే ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. ఏంటి, రెండు ఆపరెంట్స్ మధ్యలో ఒక ఆపరేటర్ నథింగ్ బట్ సింబల్. రెండు ఆపరెంట్స్ మధ్యలో కనుక ఒక ఆపరేటర్ కనుక ఉంటే దాన్ని ఇన్ఫిక్స్ అంటారు. ఇన్ఫిక్స్ నొటేషన్స్. రెండు ఆపరెంట్స్ ముందు కనుక ఆపరేటర్ ఉంటే అది ప్రిఫిక్స్. రెండు ఆపరెంట్స్ తర్వాత కనుక ఆపరేటర్ ఉంటే అది పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అని చెప్తుంటారు. సో ఈ మూడు నొటేషన్స్ ని ఒకదానికి కన్వర్షన్ కోసం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని ఫాలో అవ్వాలి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని ఫాలో అవ్వాలి అంటే ఏంటి అని అడిగితే మనం రాసినటువంటి ఎక్స్ప్రెషన్ లో బ్రాకెట్స్ కనుక ఏదైనా ఉంటే ఆ బ్రాకెట్స్ లో ఉండేటటువంటి ముందు ఎవాల్యుయేట్ చేయాలి. అందుకే దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఆ బ్రాకెట్స్ లోపల కనుక మల్టిప్లికేషన్ డివిజన్ కనుక ఉంటే దానికి తర్వాత ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని బట్టి ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనేటటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ ఎంత ప్రీవియస్ క్లాస్ చెప్పింది ఏంటంటే ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ఒక పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద ఎలా మారుస్తున్నాం అనేటటువంటి దాని గురించి చెప్పాను. సో దానికోసం మెటీరియల్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాము. ఆ ఎగ్జాంపుల్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేటువంటి సపరేట్ గా నేను చేసి పంపించాను. సో అది దాని ప్రకారం చేస్తే వచ్చిందండి. కొంచెం ఎవరైనా ఒకసారి మ్యూట్ చేస్తే బాగుంటుంది. కొద్దిగా మ్యూట్ లో పెట్టమనండి సార్. అదే ఎవరో మ్యూట్ లో పెడితే బాగుంటుంది. రీసౌండ్ వస్తుంది అదే. రైట్. సో యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్ క్లాస్ లో మనం మాట్లాడుకునేటువంటి కాన్సెప్ట్ మొత్తము ఈ విధమైనటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి మార్చడం చెప్పిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చినటువంటి దాన్ని ఏమంటారు అడిగితే సో వాట్ డూ యూ మీన్ బై క్యూ, హౌ టు ఇంప్లిమెంట్ ద క్యూ. సో క్యూ అనేటటువంటి దాన్ని అంటే ఏంటి, దాన్ని ఎలా వాడతారు అనేటటువంటి దాని గురించి చెప్పడం జరుగుతుంది. సో క్యూలో వచ్చేటప్పటికి ఏం జరుగుతుందని అడిగితే క్యూ ఈజ్ ఆల్సో ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇక్కడ which
ఇన్సర్షన్ మస్ట్ బి అండ్ డిలీషన్ ఆపరేషన్ మస్ట్ బి పెర్ఫార్మ్డ్ టూ డిఫరెంట్ ఎండ్స్. స్టాక్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే జరుగుతుంది, దాన్నే టాప్ అని మాట్లాడుతూ ఉంటారు. సో కానీ క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, ఇట్ ఈస్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఇన్సర్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిలీషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్డ్ టూ డిఫరెంట్ ఎండ్స్. రెండు పక్కల నుంచి కనుక చేసుకోగలిగితే అలాంటి దాన్నే క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. బట్ రిమెంబర్ దట్ ఇన్సర్ట్ చేసేటటువంటి ఎండ్ ఏదైతే ఉందో దాన్ని రేర్ ఎండ్ అని మాట్లాడతారు, అంటే చివర. రేర్ అంటే చివర అండి. అదేవిధంగా డిలీట్ చేసేటువంటి ఎండ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రంట్ అని మాట్లాడుతూ ఉంటారు, దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రంట్ ఎండ్ అని మాట్లాడతారు. సో డిలీట్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్, ఇన్సర్ట్ చేసేటప్పుడు బ్యాక్. సో దట్ ఇస్ నథింగ్ బట్ రేర్ ఎండ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇది ఏ ప్రిన్సిపల్ ప్రకారం పనిచేస్తుంది సార్ అడిగితే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది. అంటే ముందు లైన్ లోకి ఎవరైతే వచ్చారో వాళ్ళ వరకు కంప్లీట్ అవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పని చేస్తూ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదే చెప్తున్నాం సార్, క్యూ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్, ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని ప్లేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇన్సర్షన్ కానీ డిలీషన్ ఆపరేషన్ కానీ పెర్ఫామ్ చేసేది ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే, ఫిఫో అనేటువంటి ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది. అదే స్టాక్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, లిఫో ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. బట్ క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, ఫిఫో ప్రిన్సిపల్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఈ క్యూలో ఆపరేషన్ అనేటటువంటిది పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో క్యూ అనేటటువంటిది ఇలా ఉందనుకుంటే, ఒక లైన్ ఒక క్యూ కనుక తీసుకుంటే, ఈ క్యూ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మనం కరెంట్ బిల్ కట్టేటప్పుడు క్యూ అనుకోవచ్చు, లేదా పాల ప్యాకెట్లు తీసుకునే క్యూ అనుకోవచ్చు, లేకపోతే ఇంకా మాట్లాడాలి అనుకుంటే కాలేజీలో తంబేసేటువంటి క్యూ అనుకోవచ్చు. స్కాలర్షిప్ కోసం తంబేస్తాం కదా, ఆ తంబేసే క్యూ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ముందు ఎవరైతే క్యూ లైన్ లోకి వస్తారో వాళ్ళ వరకు కంప్లీట్ చేసి పంపించేస్తూ ఉంటారు. అలాంటి ఎన్విరాన్మెంట్ ని క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఎందులో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ టూ వేస్. ఈ క్యూ అనేటువంటి దాన్ని కనుక ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే నాకు రెండు రకాలైనటువంటి పద్ధతులతో నేను క్యూని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే ఆర్ఎస్ ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అండ్ సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని లింక్ లిస్ట్ ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ క్యూ కాన్సెప్ట్ అంటే ఈ క్యూ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ప్రకారము ఎలిమెంట్స్ ని యాడ్ చేయడం కానీ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడం కానీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ప్రకారం ఏదైతే చేయదలుచుకున్నామో ఆ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తూ వీఆర్ హ్యావింగ్ టూ వేస్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే యూజింగ్ అరేస్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అరేస్ ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు, లింక్డ్ లిస్ట్ ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏంటని అడిగితే, ఫస్ట్ వన్ యూజింగ్ అరేస్. అరేస్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అని అడిగితే చెప్పాము కదా. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ప్రకారం పనిచేస్తూ ఉండాలి క్యూ. సో ద మెయిన్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే, స్టాక్స్ కి క్యూస్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, రెండు లీనియర్ డేటా స్ట్రక్చర్లే, కాదని లేదు. రెండు లీనియర్ డేటా స్ట్రక్చర్లే, నో డౌట్ అబౌట్ దట్, కాదని లేదు. కాకపోతే క్యూలో వచ్చేటప్పటికి ఏంటి, స్టాక్ లో వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే, సపోజ్ చూడటానికి దిస్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ సే, దీన్ని స్టాక్ అని మాట్లాడతారు. ఇది చూడటానికి స్టాక్ అని చెప్తాము. ఈ స్టాక్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే, సింపుల్ గా నిలబెట్టిన యారే అనుకోవచ్చు. యారేని ఇలా నిలబెడుతూ ఉంటారు. సో ఈ యారే యొక్క ఇండికేషన్ అనేటటువంటిది ఇలా చూపిస్తూ ఉన్నప్పుడు ఇందులో చేసేటటువంటి ఇన్సర్షన్ ఆపరేషన్ కానీ లేకపోతే డిలీట్ ఆపరేషన్ కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే చేయాలి. ఇన్సర్ట్ చేయడాన్ని ఇక్కడ ఏమంటామంటే పుష్ అని మాట్లాడతారండి. వాల్యూ ఒక్కొక్క ఐటమ్ ని కనుక ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే పుష్ ఆపరేషన్, వాల్యూని ఒక్కొక్క దాన్ని కనుక తీయాలి అనుకుంటే దట్ ఈస్ ఆపరేషన్ విల్ బి కాల్డ్ యాజ్ పాప్ ఆపరేషన్ అని మాట్లాడతారు. సో ఈ పుష్ ఆపరేషన్ కానీ పాప్ ఆపరేషన్ కానీ ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే, లిఫో స్టాండ్స్ ఫర్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది. ఇక్కడ దీని యొక్క ఇండెక్స్ వచ్చేటప్పటికి 0, 1, 2, 3 అని చెప్పేసి ఇలా మనకి ఇండెక్స్ అనేటువంటిది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది సార్ అడిగితే, ఫస్ట్ పొజిషన్ లో కనుక వెరీ స్టార్టింగ్ లో ఆ పొజిషన్ రిప్రజెంట్ చేయడానికి మనకి ఇక్కడ ఖచ్చితంగా టాప్ అనేటటువంటి ఒక పాయింట్ ఉంటుందండి. ఐ మీన్ టు సే హియర్ టాప్ ఇస్ దేర్. ఫస్ట్ ఎలిమెంట్ లో కనుక ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఈ టాప్ యొక్క పొజిషన్ అనేటటువంటిది 0th పొజిషన్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిందో టాప్ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు ఫస్ట్ పొజిషన్. అగైన్ మళ్ళీ ఎలిమెంట్ ఇన్సర్ట్ అయింది అనుకోండి సార్, దెన్ ద టాప్ విల్ బి చేంజ్డ్ టు సెకండ్.
మళ్ళీ ఎలిమెంట్ యాడ్ అయింది అనుకోండి, టాప్ విల్ బి చేంజ్ టు థర్డ్. మళ్ళీ ఎలిమెంట్ యాడ్ అయింది అనుకుంటే టాప్ విల్ బి చేంజ్ టు 4. ఈ విధంగా ఈ టాప్ అనేటటువంటిది స్టార్టింగ్ 0th పొజిషన్ నుంచి ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ, అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు 0th లొకేషన్ లో చూపిస్తే, ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత టాప్ పొజిషన్ 1 అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ కూడా ఇన్సర్ట్ చేసిన తర్వాత టాప్ పొజిషన్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ పొజిషన్కి వెళ్తుంది, నెక్స్ట్ పొజిషన్కి వెళ్తుంది. ఈ విధంగా ఈ టాపే పొజిషన్ మారుతూ ఉంటుంది. సపోజ్ డిలీట్ చేసాం అనుకోండి, టాప్ ఒకటి డిక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ డిలీట్ చేసాం అనుకోండి, టాప్ డిక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ డిలీట్ చేస్తే టాప్ డిక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ డిలీట్ చేస్తే టాప్ డిక్రిమెంట్ అవుతుంది. ఈ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ లో మూవ్మెంట్ చూపించేటప్పుడు ఎప్పుడు టాప్ లో మూవ్మెంట్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ స్టాక్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు క్యూలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వర్టికల్ గా రాదండి. సో సింప్లీ సే హారిజాంటల్ గా ఉంటుంది. సో వర్టికల్ గా రాకుండా ఏముంటుందని అడిగితే హారిజాంటల్ గా ఉంటుంది. నో డౌట్ అబౌట్ దట్. దీనికి కూడా ఇందాకట్లాగానే ఏదైతే అరే అనుకున్నామో దీన్ని కూడా అరే అనుకుందాము. సో దీన్ని ఏమంటామో అని అడిగితే సింప్లీ సే క్యూ అని మాట్లాడతామండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే క్యూ అనేటటువంటిది ఇది ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే ఫిఫో అనేటువంటి ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తారు. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇక్కడ ఇన్సర్ట్ చేసినటువంటి పొజిషన్ ఏమంటారు అని అడిగితే లాస్ట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రేర్ అని మాట్లాడతారు. ఇన్సర్ట్ చేసేది ఎప్పుడు లాస్ట్ సైడ్ నుంచి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రేర్. అంటే డిలీట్ చేసేది ఎప్పుడు ఫ్రంట్. ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి ఏదైతే ఉందో అది డిలీట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లో. సో డిలీట్ చేసినటువంటి పొజిషన్ ని ఎప్పుడు ఫ్రంట్ అని మాట్లాడతారు. ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎప్పుడు లాస్ట్ లో ఇన్సర్ట్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ 0, 1, 2, 3 అండ్ యాజ్ వెల్ యాజ్ 4 ఇలా కనిపిస్తూ ఉంటుంది. మనం ఫస్ట్ ఎలిమెంట్ కనుక ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే ఆబ్వియస్ గా ఇక్కడ ఏమవుతుంది సార్ అని అడిగితే ఖచ్చితంగా బోత్ పాయింటర్స్ అనేటటువంటివి రెండు పొజిషన్స్ చూపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫ్రంట్ అనేటటువంటిది చూపిస్తూ ఉంటుంది, సెకండ్ వన్ రేర్ అనేటటువంటిది చూపిస్తుంది. రెండు స్టార్టింగ్ పొజిషన్ ఎప్పుడు రిప్రజెంట్ చేస్తాయి. ఫస్ట్ సపోజ్ రిప్రజెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ కనుక నేను 10 అనేటటువంటిది కనుక చూపించాను అంటే సో ప్రాబ్లం ఏమి లేదు, ఫ్రంట్ రేర్ 10 చూపిస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ కనుక ప్లేస్ చేయాలి అనుకుంటే ఈ రేర్ యొక్క పొజిషన్ అనేటటువంటిది ఒకటి జరుగుద్ది. ఒకటి జరిగిన వెంటనే ఆటోమేటిక్గా సెకండ్ పొజిషన్కి వెళ్తుంది. ఈ సెకండ్ పొజిషన్లో అగైన్ ఐఎమ్ గివింగ్ సమ్ 9 అనేటువంటి వాల్యూ ఇచ్చాను, లేకపోతే 90 అనేటువంటి వాల్యూ ఇచ్చాను. 90 అనేటువంటి వాల్యూ ఇచ్చిన తర్వాత అగైన్ ఈ రేర్ యొక్క పొజిషన్ అనేటటువంటిది ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి మారుతుంది. సో ఈ పొజిషన్ నుంచి ఆ పొజిషన్కి మారింది అంటే మళ్ళీ నేను నెక్స్ట్ ఐటమ్ కనుక ఏదన్నా ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 80 or 85 ఇచ్చామనుకోండి సార్, దెన్ ఇట్ షుడ్ బి ప్లేస్డ్ హియర్. ఆటోమేటిక్గా మళ్ళీ ఈ రేర్ పొజిషన్ అనేటటువంటిది మళ్ళీ పక్కకు జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 70 ఇచ్చాను ఈసారి. ఆటోమేటిక్గా రేర్ పొజిషన్ మళ్ళీ పక్కకు జరగాలి. ఎస్, మళ్ళీ రేర్ ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది, పక్కకు జరిగింది. సో నో డౌట్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటని అడిగితే ఇన్సర్ట్ చేసేది అనేటటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తం రేర్ చూసుకుంటూ ఉంటుంది. అదే డిలీట్ చేయాల్సి వచ్చింది అనుకోండి సార్, స్టార్టింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ యొక్క పొజిషన్ చూపించేసి, అంటే 10 అనేటువంటి వాల్యూ అనేటటువంటిది స్క్రీన్ మీద ఇది రిమూవ్ చేస్తున్నాం అని చెప్పి చూపించి ఆటోమేటిక్గా ఈ ఫ్రంట్ యొక్క పొజిషన్ అనేటటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడ జరుగుతుంది. అక్కడి నుంచి అక్కడ జరిగింది అంటే ఆటోమేటిక్ ఈ ఎలిమెంట్ రిమూవ్ అయిపోయినట్టే సార్, ఆ ఎలిమెంట్ రిమూవ్ అయిపోయినట్టే. సో రిమూవల్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఫ్రంట్ యొక్క పొజిషన్ ని మూవ్ చేసేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయినట్టు. ఫర్ సపోజ్ మళ్ళీ నేను డిలీట్ చేయాలనిపించింది అనుకోండి సార్, మళ్ళీ ఈ ఫ్రంట్ యొక్క పొజిషన్ అనేటువంటి 1 కాస్త ఈ ఫ్రంట్ యొక్క పొజిషన్ ని నేను 2 చేశాను అనుకోండి సార్, 2 చేశాను అంటే ఆటోమేటిక్గా ఈ ఫ్రంట్ యొక్క పొజిషన్ ఇది డిలీట్ అయినట్టు. సో ఫ్రంట్ కనుక మూవ్మెంట్ అయ్యింది, ఇంక్రిమెంట్ అవుతూ ఉంది అంటే ఆటోమేటిక్ ఎలిమెంట్ డిలీట్ అవుతున్నట్టు. రేర్ అనేటటువంటిది అంటే ఆర్ అనేటటువంటిది కనుక ఇంక్రిమెంట్ అవుతూ ఉంది అంటే ఆటోమేటిక్గా వాల్యూ అనేటువంటిది ఇన్సర్ట్ అవుతున్నట్టు. బట్ ఇక్కడ స్టాక్ లో వచ్చినప్పటికీ యాడ్ చేసినా డిలీట్ చేసిన, ఐ మీన్ టు సే పుష్ ఆపరేషన్ చేసినా పాప్ ఆపరేషన్ చేసినా ఒకటే కదులుతుంది టాప్ అనేటటువంటిది. ఇక్కడ అలా కాదు, యాడ్ చేస్తే రేర్, డిలీట్ చేస్తే ఫ్రంట్. సో దాన్ని RF తో చెప్పాము. సో కొత్త ఎలిమెంట్ యాడ్ అయిందంటే రేర్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఉన్న ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాము అంటే ఫ్రంట్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. ఈ ఎన్విరాన్మెంట్ లో వర్క్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది స్టాక్ యూజింగ్ అరేస్ అండ్ క్యూ యూజింగ్ అరేస్. ఐ థింక్ క్యూ యూజింగ్ అరేస్ అనేటువంటిది క్లియర్ అనుకుంటా. ఓకే కనుక అయితే దాన్ని వి విల్ గో విత్ అల్గోరిథం. అర్థమైందా సార్? కనిపిస్తుందా నా స్క్రీన్? కనిపిస్తుంది సార్.
ఓకే ఇస్తాను సార్. నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా? ఏది స్టాక్, ఏది క్యూ? అర్థమైంది సార్. సో క్యూ మీన్ టు సే పుష్, స్టాక్ లో పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్. క్యూలో వచ్చేటప్పటికి ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ దీనిలాగా పుష్ అండ్ పాప్ అనేది ఉండదండి. ఇన్సర్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఎన్క్యూ అంటారండి. యాడ్ చేస్తే ఎన్క్యూ, రిమూవ్ చేస్తే ఏమంటామంటే దాన్ని డిక్యూ అంటారు. అక్కడ ఏమంటామంటే పుష్ అండ్ పాప్ అని మాట్లాడతాం. ఇన్సర్ట్ చేస్తే పుష్, రిమూవ్ చేస్తే పాప్. ఇక్కడ ఏమంటామంటే ఇన్సర్ట్ చేస్తే ఎన్క్యూ అంటారు, రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటామంటే డిక్యూ అని మాట్లాడతారు. ఓకే సార్, నౌ వి గో విత్ అల్గోరిథం. సో ఇప్పుడు అల్గోరిథం దగ్గరికి వెళ్దాం. అల్గోరిథం దగ్గరికి వెళ్దాం అనుకుంటే, సో దిస్ ఈస్ యూజింగ్ యారే. సో ఈ యారేలో చూసే ఈ క్యూలో యూజింగ్ యారే కాబట్టి నౌ ఐ స్టార్ట్ విత్ ఏ క్యూ. రైట్ అండి, ఒక క్యూని తీసుకుంటున్నాను. సో నో డౌట్ అబౌట్ దాట్. దీని యొక్క పొజిషన్ అనేటువంటిది చూపించాలి కాబట్టి ఓమాటం లేకుండా 0, 1, 2, 3 అండ్ యాజ్ వెల్ యాజ్ 4 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళాము. ఇది యాడ్ చేయడానికి, అలాగే ఇది రిమూవ్ చేయడానికి, ఈ ఎండ్ అనేటువంటిది రిమూవ్ చేయడానికి. రైట్, బాగుంది. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్కి వచ్చాం. ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ ఇన్సర్ట్ ఆపరేషన్. ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ చేసినప్పుడు ఏంటి అని అడిగితే ఇఫ్ రేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1, రేర్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సైజ్ -1 కనుక అయితే, సైజ్ -1 కనుక అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక నేను క్యూ అని కనుక అనుకుంటే, ఏ క్యూ అనేటటువంటి ఈ యారే ఏదైతే ఉందో, సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ అన్ యారే అనుకుంటే 5 ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు కాబట్టి ఆబ్వియస్లీ క్యూ ఆఫ్ 5 అనుకున్నాను. ఆల్రెడీ చెప్పాను, స్టార్టింగ్ పొజిషన్లో రెండు ఒకే లొకేషన్లో ఉంటాయి, -1 రిప్రజెంటేషన్ ఉంటుంది. సో దీన్ని ఫ్రంట్ అని మాట్లాడతారు, అదేవిధంగా దీన్ని రేర్ అని మాట్లాడతారు. ఫస్ట్ పొజిషన్లో రేర్ అనేటటువంటిది కానీ లేకపోతే క్యూ కానీ ఏమవుతుంది సార్ అడిగితే స్టార్టింగ్లో ఉంటాయి. ఎలిమెంట్ యాడ్ అయినప్పుడు రేర్ ఫస్ట్ పొజిషన్కి వస్తుంది, అలాగే ఇది కూడా జరుగుతుంది. తర్వాత ఇది ఒక్కోటి 1, 2, 3, 4 అంటే ఖచ్చితంగా ఈ ఆర్లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటి 4 అవ్వాలి. సైజ్ ఆఫ్ యారే 5 అండి. సపోజ్ ఇది ఇంకా వెళ్ళింది అనుకోండి సార్, 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 కుదిరిద్దా అంటే కుదరదండి. అదే చెప్తున్నాడు ఇక్కడ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి అని అడిగితే రేర్ అంటే బ్యాక్ అండి. అంటే ఇప్పుడు నేను ఏదైతే జరుపుతున్నానో ఈ జరిపేటటువంటి దాన్ని రేర్ అని మాట్లాడతారు. ఈ రేర్ అనేటటువంటిది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ -1. సైజ్ ఈజ్ నథింగ్ బట్ 5 అండి. 5 - 1 అంటే 4. ఈ 4 కనుక క్రాస్ అయింది అంటే ఈ ఆర్ వాల్యూ అనేటటువంటిది సైజ్ -1. ఇక్కడ క్యూ ఆఫ్ అరే యొక్క సైజ్ ఎంత అని అడిగితే 5 ఎలిమెంట్స్ అండి. క్యూ ఆఫ్ అరే యొక్క సైజ్ ఎంత అని అడిగితే 5 ఎలిమెంట్స్ అండి. 5 - 1 అంటే 4. అంటే ఈ లొకేషన్ అనేటటువంటిది మాక్సిమం ఆర్ అనేటటువంటి దానికి. సపోజ్ ఇది దాటి ఇంకా ముందుకెళ్ళింది అనుకోండి సార్, ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఏం చూపించాలి అంటే క్యూ ఈజ్ ఓవర్ఫ్లో, అంటే కొత్తది యాడ్ చేయడం కుదరదు అబ్బాయి అని చెప్పాలి. ఒకవేళ కనుక ఓవర్ఫ్లో అంటే సైజ్ -1 మ్యాచ్ అవ్వలేదు, దెన్ అప్పుడేమవ్వాలి? ఇందాక చెప్పాను కదా, ఈ ఆర్లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. అంటే ఫస్ట్ పొజిషన్ స్టార్టింగ్ ఇక్కడ ఉంటుంది, ఒకటి ఇంక్రిమెంట్ అవ్వగానే ఆర్ వాల్యూ 1 అవుతుంది, రేర్ వాల్యూ 1 అవుతుంది. మళ్ళీ యాడ్ అవ్వగానే రేర్ వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ యాడ్ అవ్వగానే రేర్ వాల్యూ 3 అవుతుంది. మళ్ళీ యాడ్ అవ్వగానే రేర్ వాల్యూ 4 అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తారు. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేటప్పుడు మాత్రం స్టార్టింగ్ ఈ పొజిషన్లో ఉంటుంది. సపోజ్ నేను ఈ వాల్యూ అనేటువంటిది ఒక 50 ఇచ్చాను అనుకోండి సార్, ఆటోమేటిక్గా ఈ 50 ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఆ తర్వాత రేర్ +1 అనగానే ఈ రేర్ వాల్యూ స్టార్టింగ్ 0 ఉంది కాబట్టి +1 అనగానే రేర్ పొజిషన్ వచ్చినప్పుడు ఈ పొజిషన్కి వెళ్తుంది. అంటే రేర్ వాల్యూ బికమ్స్ 1 అవుతుంది. 1 అవ్వగానే ఈసారి సపోజ్ సెకండ్ వాల్యూ ఇచ్చాను 39, అగైన్ మళ్ళీ రేర్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, రేర్ +1. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ అది చెప్తున్నాడు ఇక్కడ, రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ +1. ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత వాట్ ఎవర్ ద వాల్యూ వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్ దట్ ఈస్ రిప్రజెంట్ యాజ్ ఎక్స్ అని చెప్తున్నాను. దాన్ని తీసుకెళ్ళి ఆ క్యూ ఆఫ్ రేర్ పొజిషన్లో పెట్టు. క్యూ ఆఫ్ రేర్ పొజిషన్లో పెట్టు అనగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది అడిగితే క్యూ ఆఫ్ ఆ లొకేషన్ అంటే స్టార్టింగ్ క్యూ ఆఫ్ 0, మన రేర్ అనగానే 2 అనుకోండి సార్, క్యూ ఆఫ్ 2 అంటే నెక్స్ట్ ఇచ్చే ఎలిమెంట్ ఇక్కడ, ఆ తర్వాత ఇచ్చే ఎలిమెంట్ ఇక్కడ, ఆ తర్వాత ఇచ్చే ఎలిమెంట్ ఇక్కడ, ఇలా ప్లేస్ అవుతుంది. దాంతోపాటు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చెప్పాలి? ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 కనుక అయితే ఏం చేయాలి? ఫ్రంట్లో ఉండే వాల్యూని 0 చేయమని చెప్పాలి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రంట్ ఎక్కడ ఉంది, బయట ఎక్కడో ఉంది. సో అది -1 కాబట్టి ఆ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత
ఈ ఫ్రంట్ లో ఉండే వాల్యూని ఏం చేయమని చెప్తున్నామంటే 0th పొజిషన్ కి మూవ్ చేయమని చెప్తున్నాం. ఎందుకు 0th పొజిషన్ కి మూవ్ చేయమని చెప్తున్నాము అని అడిగితే స్టార్టింగ్ లో ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఫ్రంట్ కానీ రేర్ కానీ -1 చూపిస్తాయి. ఎప్పుడైతే మనకి ఇన్సర్ట్ ఆపరేషన్ జరిగిందో ఆటోమేటిక్ గా రేర్ వాల్యూ ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ యొక్క పొజిషన్ ని 0th పొజిషన్ కి తీసుకురావాలి. సో 0th పొజిషన్ కి తీసుకొస్తే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే దెన్ అప్లై డిలీట్ ఆపరేషన్. డిలీట్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ వెరీ ఫస్ట్ కండిషన్ ఏంటి అని అడిగితే ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే స్టార్టింగ్ ఈ పొజిషన్ లో ఉంటే దిస్ ఇస్ రిప్రజెంట్ యాజ్ -1. ఈ -1 లో కనుక ఉంటే ఆ క్యూలో ఎలిమెంట్ ఏమీ లేదు అని స్క్రీన్ మీద మెసేజ్ చేసి బయటకు వచ్చేయాలి. అదే చెప్తాం, ఈ ఫ్రంట్ లో వాల్యూ కనుక స్టార్టింగ్ -1 కనుక ఉంటే క్యూ అనేటటువంటిది అండర్ ఫ్లో. క్యూ అనేటువంటిది అండర్ ఫ్లో అంటే క్యూలో ఎలిమెంట్స్ ఏమీ లేవు అని చెప్పాలి. సో చెప్పేసి బయటకు వచ్చారు. ఒకవేళ కనుక -1 కాకపోతే అప్పుడు ఏం చేయాలి అని అడిగితే క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఫ్రంట్ అని చెప్తున్నాను. క్యూ ఆఫ్ ఫ్రంట్ అన్నప్పుడు ఏమవుతుంది అడిగితే ఈ ఫస్ట్ పొజిషన్ ఉన్న వాల్యూని రిటర్న్ చేసేసి క్లోజ్ చేయమని చెప్తున్నాను. దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్. సో ఇక్కడ ఏంటంటే రెండు కండిషన్లు. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే క్యూ అనేటటువంటిది అండర్ ఫ్లోలో ఉందా లేదా. క్యూ ఎప్పుడు అండర్ ఫ్లోలో ఉంటుంది అని అడిగితే ఈ ఫ్రంట్ పొజిషన్ అనేటటువంటిది -1 లో ఉందనుకోండి సార్, క్యూలో ఏ ఎలిమెంట్ లేనట్టు. సపోజ్ వాల్యూస్ కనుక ఉంటే ఆ క్యూ ఆఫ్ ఫ్రంట్ ఏదైతే ఫస్ట్ పొజిషన్ ఉందో ఆ ఫస్ట్ పొజిషన్ ఉన్నటువంటి ఎలిమెంట్ చూపించి ఆటోమేటిక్ గా చూపించేసి బయటకు వచ్చేయాలి. సో దాన్ని ఇది రిమూవ్ అయిపోతుంది. అది రిమూవ్ అయిపోయిన వెంటనే ఈ ఫ్రంట్ అనేటువంటి వాల్యూ అనేటువంటిది పక్కకు జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ అబౌట్ డిలీట్ ఆపరేషన్. ఒకవేళ అంటే అదే చెప్తున్నారు, రిటర్న్ క్యూ ఆఫ్ ఫ్రంట్. క్యూ ఆఫ్ ఫ్రంట్ అనగానే ఫ్రంట్ యొక్క వాల్యూ అనేటువంటిది 0 ఉంటుంది కాబట్టి క్యూ ఆఫ్ 0 అంటే 0th పొజిషన్ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ కనుక ఇంకో కండిషన్ ఫ్రంట్ రేరు కనుక మ్యాచ్ అయితే అంటే ఒకే ఒక ఎలిమెంట్ అనుకోండి సార్, రెండు ఒకటే చూపించింది అనుకోండి, దాన్ని డిలీట్ చేసినప్పుడు ఏమో జరగాలి అంటే ఫ్రంట్ లో ఉండేటువంటి వాల్యూ రేర్ లో ఉండేటువంటి వాల్యూ 0 అవ్వాలి. ఒకే ఒక ఎలిమెంట్ కనుక ఉంటే అసలు ఏది లేదనుకోండి సార్, గొడవే లేదు. సో క్యూ అండర్ ఫ్లో అని వస్తుంది. ఒకే ఒక ఎలిమెంట్ పుష్ చేసి ఆ ఒకే ఒక ఎలిమెంట్ ని కనుక మనం డిలీట్ చేస్తే దాని అప్పుడు రెండు బికమ్స్ ఒకే పొజిషన్ చూపించాలి. ఆటోమేటిక్ గా రెండు బికమ్స్ 0 అవుతాయి. సో దట్ ఈస్ అబౌట్ డిలీట్ ఆపరేషన్. అండ్ కమింగ్ టు దిస్, సో దీనికి వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అని అడిగితే దీని పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మాట్లాడాలి అనుకుంటే అంటే లైక్ ఇలా ఇన్సర్ట్ ఆపరేషన్ కానీ యాజ్ వెల్ యాజ్ డిలీట్ ఆపరేషన్ కానీ చేసినప్పుడు దీనిలో ఉండేటువంటి వాల్యూస్ కనుక నేను డిస్ప్లే చేయాలి అనుకుంటే దెన్ ఆబ్వియస్లీ సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఏం అవ్వాలి, ఈ ఫ్రంట్ లో ఉండేటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ లో ఉండేటువంటి వాల్యూస్ ని ఏం చేస్తామని అడిగితే ఒకవేళ కనుక రిమూవ్ చేయకుండా అంటే ఇలా ఉంది సార్, ఈ పొజిషన్ లో ఉంది. ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు నేను ఒక 4 వాల్యూస్ ఇచ్చా. సపోజ్ ఇది 80 అని ఇచ్చాను. సో 80 ఇచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఈ రేర్ పొజిషన్ అనేటటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడ జరుగుద్ది. సపోజ్ మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఇచ్చాను, ఈసారి 55 లేకపోతే 53 చెప్పాను. అగైన్ మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ ఒక వాల్యూ ఇచ్చాను, రేర్ పొజిషన్ అనేటటువంటిది ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వెళ్తుంది. మళ్ళీ వాల్యూస్ ఇచ్చాను, సపోజ్ ఒక 40 ఇచ్చాను. రైట్, ఇది క్రాస్ అయింది అనుకోండి సార్, క్యూ ఓవర్ఫ్లో. అది ఆల్రెడీ చెప్పాం జరగదు అని. సో ఇప్పుడు ప్రింట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తామని అడిగితే ఐ వాల్యూ ఒకటి తీసుకుంటాం సార్. ఈ ఐ అనేటువంటి వాల్యూని తీసుకుని ఏం చెప్తామంటే వేర్ ద ఫ్రంట్ పొజిషన్ ఈస్ దేర్ దట్ ఇండెక్స్ వాల్యూ మస్ట్ బి కాపీ. అంటే ఏమవుతుంది, ఈ ఫ్రంట్ యొక్క పొజిషన్ ఇండెక్స్ వాల్యూ ఎంత అని అడిగితే 1 అండి. సో 1 ని కాపీ చేస్తాం. 1 ని కాపీ చేసిన తర్వాత ప్రింట్ చేసేటప్పుడు ఏం చెప్తాం సార్ అని అడిగితే ప్రింట్ అని చెప్పేసి ఇక్కడ నా క్యూ ఏదైతే ఉందో కండిషన్ అని రాస్తాము. సో సింప్లీ సే ప్రింట్ క్యూ ఆఫ్ ఐ అని మాట్లాడతా. సో ప్రింట్ క్యూ ఆఫ్ ఐ అని ఎప్పుడైతే చెప్పానో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ అని అడిగితే 1. సో క్యూ ఆఫ్ 1 అనగానే దిస్ ఈస్ ద క్యూ. ఈ క్యూ ఆఫ్ 1 అనగానే ఈ పొజిషన్ ఆటోమేటిక్గా 39 అనేటటువంటిది ప్రింట్ చేస్తుంది. లేటర్ ఆన్ ఐని ఒకటి ఇంక్రిమెంట్ చేయమని చెప్తున్నాను. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఐ ప్లస్ ప్లస్. ఇది ఎప్పటి వరకు జరగాలి అని అడిగితే ఈ ఐలో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది లెస్ దాన్ రేర్ అయ్యేంత వరకు జరగాలి. లెస్ దాన్ ఆర్, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. సో ఐఎమ్ రిపీటింగ్ ద కండిషన్. ఫస్ట్ ఐలోకి ఏం తీసుకున్నాను సార్ అని అడిగితే ఫ్రంట్ లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ తీసుకున్నాను, అంటే 1 వస్తుందండి. కండిషన్ ఏం రాస్తున్నాను అడిగితే ఐలో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది లెస్ దాన్ ఆర్ అయ్యేంత వరకు లూప్ తిరగాలి అని చెప్పాను. సో ఐలో వాల్యూ 1 కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
ఆర్ వాల్యూ ఇక్కడ ఎంత అని అడిగితే 4 అండి. సో 4 అవుతుంది. కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి లోపలికి వచ్చి ప్రింట్ క్యూ ఆఫ్ ఐ అనగానే ఐ వాల్యూ 1 కాబట్టి క్యూ ఆఫ్ 1 అనగానే 39 ప్రింట్ అవుతుంది, మొహమాట లేదు. ఆ తర్వాత ఐ ప్లస్ ప్లస్ అన్నాను. ఐ ప్లస్ ప్లస్ అనగానే ఐ వాల్యూ 1 కాస్త ఈసారి ఏమైందంటే 2 అవుతుంది. అగైన్ మళ్ళీ చెక్ ద కండిషన్, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఐ అంటే 2 అండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ ట్రూ అవ్వగానే ఏమవుతుంది, మళ్ళీ ప్రింట్ క్యూ ఆఫ్ ఐ అనగానే ఈసారి సెకండ్ పొజిషన్ ఉన్నటువంటి 80 ప్రింట్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ అనగానే 2 + 1 ఐ వాల్యూ 3 అవుతుంది. అగైన్ మళ్ళీ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ 4 కాబట్టి 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. కండిషన్ కరెక్టే. ప్రింట్ క్యూ ఆఫ్ ఐ అనగానే క్యూ ఆఫ్ 3 అంటే ఈసారి 53 ప్రింట్ అవుతుంది. ఈ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. దట్ ఈస్ ద డిస్ప్లే ఫంక్షన్, డిస్ప్లే అనేటటువంటి అల్గోరిథం. ఈ విధంగా మనము 3 ఆపరేషన్లు చేయొచ్చు. ఇన్సర్ట్ ఆపరేషన్ చేయొచ్చు, డిలీట్ ఆపరేషన్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డిస్ప్లే ఆపరేషన్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనకి ఏది కావాలి అనుకుంటే అది యూజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఐ థింక్ క్లియర్ అనుకుంటా. ఈ అల్గోరిథం కనుక పర్ఫెక్ట్ గా కనుక అర్థమైంది అనుకుంటే విల్ స్టార్ట్ ద క్లాస్ టుమారో. సో ఈ అల్గోరిథం ఇంప్లిమెంట్ చేస్తూ ప్రోగ్రామ్ ఎలా అనేటటువంటిది ఇక్కడ ఆల్రెడీ మెటీరియల్ లో ఉంది, దీన్ని చేసుకోవచ్చు. లేదు మార్చాలి అనుకుంటే వీ కెన్ చేంజ్, మనం మార్చుకుంటాం, ప్రాబ్లం లేదు. ఓకే, సో వాట్ యూ మీన్ బై క్యూ అండ్ క్యూ యూజింగ్ ఆర్ఎస్ లో దీన్ని ఎలా వాడతాం అనేటటువంటిది ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్? సార్ ఉన్నారా? ఉన్నాం సార్. ఓకే ఓకే. సార్ ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా లేదా? సార్ ఉందా? లేదు సార్. ఓకే రైట్. సో అయితే దాని కంటిన్యూషన్ ఐ మీన్ ప్రోగ్రామ్లు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది నేను మీకు రేపు చెప్తాను. ఓకే సార్. ఓకే, దెన్ వి గో విత్ అటెండెన్స్. yes attendance device. So Prasad Reddy, okay. Next, Sai Babu. Not వెళ్ళిపోయాడా? వచ్చారు సాయి బాబు వెళ్ళిపోయాడు. ఇందాక వెళ్ళాడు సార్. అదే అన్న ఇందాకే వెళ్ళిపోయాడు. అవును సార్. విజయలక్ష్మి ఓకే. శివ వచ్చాడు. సాయి శివప్రసాద్ ఓకే. నెక్స్ట్ వచ్చి అనిత ఓకే, దివ్య ఓకే, మౌనిక ఓకే, తెల్లం రవి ఓకే. అంతేనా? ఎస్ సార్. ఇంకా మిస్ అయ్యారా? లేదు సార్. సరిపోయారు కదా? 1 2 3 4 5 6 7 ఓకే రైట్. సో ఏదైనా డౌట్ ఉంటే మీరు కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. సో ఎలా చేయాలి ఏంటనేటప్పుడు నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే సార్. సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలని నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తానని చెప్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే డౌట్ లేదు, అంతేగా? ఎస్ సార్.